శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ప్రకృతి పంచభూతాని గ్రహాలోకాస్వరాస్తథా దిశః కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళం. జీవనం, యోగ్య జీవనం, జీవన వేదం అనే కార్యక్రమంలో భాగస్వాములుగా ఉంటూ, వింటూ, అంటూ, ఆచరిస్తూ ముందుకు సాగుతున్నాం. మనందరికీ ఒక సమానమైనటువంటి లక్ష్యం ఉంది, ఉండాలి అని ఆలోచించే జాతి భారత జాతి. కాబట్టే ఎవరి స్వేచ్ఛగా వాళ్ళు ఉండడం కాదు, కేవలం ఆహార నిద్ర భయమైథునాల కోసం బ్రతకడం కాదు. ధర్మం, జ్ఞానం, ఈ రెండు పెద్ద పరంపరలు మనకు. మనము పూర్వము ఒక పరంపర అనే పేరుతో కలిసి ఉండాలి, కలిసి నడవాలి అనే పరంపరను తెలుసుకున్నాం. ఇప్పుడు ధర్మము, జ్ఞానము అనేటువంటి పరంపరను మనం తెలుసుకుందాం. ఈ ధర్మము, జ్ఞానము అనేది మనందరికీ పెద్ద పరంపర. దీని మీద ఆధారపడి మొత్తము శాస్త్రాలు, మనకు అనేకములైనటువంటి గ్రంథాలు, ప్రమాణ గ్రంథాలు ఎన్నో వచ్చాయి. వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ తెలియడం ఎందుకు? ఆచరించడానికి. ఇవన్నీ ఎలా అర్థమయ్యాయి? తపస్సు వల్ల. ఎలా తెలిసాయి? పవిత్రమైనటువంటి లోక కళ్యాణకరమైనటువంటి ఆలోచన చేత అవి బహిర్ముఖములయ్యాయి, మనకు కనిపించాయి. సత్యాన్ని చూచారు మన ఋషులు, చూచిన విషయాన్ని చెప్పారు. అతః ఋషయః అనే పదం ఉంది. ఋషయః అంటే ఋషులు. ఋషులు అంటే ద్రష్టలు, చూచినవారు. శబ్ద ప్రమాణం అని మనం పూర్వం అనుకున్నాం. ఏది శబ్ద ప్రమాణం అవుతుంది? అన్ని మాటలు ప్రమాణములు కావు. పిల్లలు భాషను నేర్చుకుంటూ తా 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 అంటారు. అది ఆనందానికి కారణమే, కానీ అది ప్రమాణం కాదు. ఆ పిల్లవాడు తా 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 అన్నాడు కాబట్టి మనం కూడా తా 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 అనాలి అనేం లేదు. కాబట్టి బాలురు చెప్పినవన్నీ ప్రమాణాలు కావు. కొన్ని మాటలు, ఋషులు చెప్పిన మాటలు ఎప్పుడూ ప్రమాణం. ఏ అక్షరము ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచే వస్తుంది మన నోటి నుంచి. ఇంకొక చోటు నుంచి రమ్మంటే రాదు. పెదవుల నుంచి ఆ రమ్మంటే రాదు, మా రమ్మంటే వస్తుంది. మా, పా, ఫా, బా, భా, ఇలాగా ఏ అక్షరము ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచే వస్తుంది. టా, ఠా, డా, ఢానా అంగుడు అంటారు. అక్కడి నుంచి మన నాలుక వెళ్ళి దాన్ని తగలాలి. తగిలితే తప్ప ఆ అక్షరం రాదు. నేను అంగుడుకి తగిలించను, టా అనాలి అంటే టా అనలేము. టా అనాలి అంటే నాలుక వెంటనే వెళ్ళి దాన్ని తగులుతుంది. ఇది పెద్ద నియమం మనకు. మాటలు మాట్లాడడమే ఒక నియమం. కాబట్టే తెలియడానికి సమానమైన మాటలు ఉండాలి అనుకున్నాం కదా. ఆ సమానమైన మాటలు, సమానమైన ఇంద్రియాలు మనుష్యులకు ఉన్నాయి. ఆ మనుష్యులకు ఉండేటువంటి మాట ప్రమాణం. పశుపక్షు క్రిమికీటకాదులు కూడా మాట్లాడతాయి. అవి మనకు ప్రమాణాలు కాదు, వాటికి ప్రమాణం. పిల్లలంతా కూడా కలిసి ఆడుకుంటుంటారు. ఆడలో ఒక పిల్లవాడు ఉత్సాహంగా చేస్తాడు, వాడు చేసినట్టుగా మిగతా వాళ్ళంతా చేస్తారు. అది ఆ పిల్లలకు ప్రమాణం. కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఏది ప్రమాణం? అర్థము కలిగిన మాట ప్రమాణం. అర్థము అని అంటే కేవలం ఏదో ఒక అర్థం ఉండడం కాదు, పరమార్థం ఉండేటువంటి మాట ప్రమాణం. ఆ ప్రమాణము వల్లనే మనకు జ్ఞానము కలుగుతుంది.
ఎందుకు ప్రమాణాన్ని మనం స్వీకరించాము, ఎందుకు సమానంగా మాట్లాడతాము అంటే సమానముగా మాట్లాడిన మాట మనకు ప్రమాణము. మనందరికీ పుస్తకం అంటే తెలుసు. ఈ పుస్తకం అనేది తెలుసు కదా, కాబట్టి పుస్తకం అనే శబ్దం వాడాలి. అన్నం అనే పదం తెలుసు మనకు. అతః అన్నమితి వయం వదామః. పుస్తకం వదామః, అన్నం వదామః. పుస్తకం అని అంటాము, అన్నం అని అంటాము. చూడు అంటాం. చూడడానికి ఒక ఆదేశం, అంటే నువ్వు చూడు అంటే మన ఆదేశాన్ని వాడు పరిపాలించాలి అని అర్థం. మనం చెప్పినట్టుగా వాడు వినాలి అని అర్థం. ఇలా అర్థం చేసుకొని చూడు అనగానే చూస్తాం, చూడకు అంటే కళ్ళు మూసుకుంటాం. అలా ఎవరైనా పెద్దవాళ్ళు చెబితే చెప్పినట్టుగా ఆచరించాలి అని, చెప్పకుండా ఆచరించకూడదని, చెప్పని దాన్ని చేయకూడదని మనకు తెలుస్తుంది. కాబట్టి జ్ఞానము వల్ల ధర్మము తెలుస్తుంది. జ్ఞానేన ధర్మ జ్ఞాయతే. ధర్మస్య మూలం జ్ఞానం, జ్ఞానస్య మూలం ప్రమాణ శబ్ద. ప్రమాణం 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 లేకపోతే మనకు జ్ఞానము సమానంగా ఉండదు. జ్ఞానము సమానంగా లేకపోతే మాట్లాడడం సమానంగా ఉండదు. మాట్లాడడం సమానంగా లేకపోతే చేయడం కూడా సమానంగా ఉండదు. కాబట్టే మనము అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో ఉంటుండేటువంటి వాళ్లకు మాటలు వేరైపోయినాయి. నిజానికి అందరిది ఒకటే మాట. ఆ మాట మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకచోట నివాసం చేయడం మొదలుపెట్టాం మనం. అక్కడ ఉండే వాళ్ళందరికీ ఒక మాట అయిపోయింది. మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంకొక వైపు వెళ్ళాం మనం కలిసి. కొంతమంది కలిసి జనాలు పెరుగుతున్నప్పుడు ఇంకొక వైపు వెళ్ళాం మనం. వెళ్ళినప్పుడు మనందరికీ ఇంకొక భాష అయింది, ఇంకొక చేష్ట అయిపోయింది. ఇలా కలిసి ఉండి కలిసి మాట్లాడుతూ కలిసి ఒక చోటికి వెళ్ళి కలిసి ఒక చోట ఉండడానికి కారణం ఇదైంది. ఈ కారణంగా భాషలు వేరయ్యాయి, కానీ మూల భాష మాత్రం ఒకటి. కానీ మనమంతా వెళ్ళేటప్పుడు అనుకున్నాం, మనం ఎక్కడికి వెళ్ళినా ఒక భాషను రక్షించుకోవాలి, ఒక క్రియను రక్షించాలి. ఏమా క్రియ, ఏమి ఆ మాట? మాట అంటే సంస్కృత భాష, క్రియ అంటే సంస్కృతికి అనుకూలమైనటువంటి వ్యవహారం, పరంపర. పరంపర క్రియను రక్షించుకోవాలి, పరంపర క్రియను గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇది తెలియాలి మనకు. కాబట్టి తెలియడం ముఖ్యము, ఆచరించడం ముఖ్యం అనేది ఇలా మనకు వస్తుంది. కాబట్టి అందరము కూడా తెలుసుకోవాలి, ఆచరించాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి. ఏదైనా మరొక చోటు నుంచి మరొక చోటుకి వెళతామనుకోండి, వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలి. అక్కడ మనం వాళ్ళలాగా ప్రవర్తించాలి, కానీ మన ఇంటికి వచ్చి వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. మన ఇంటికి వచ్చి వాళ్ళలాగా ప్రవర్తిస్తే అధర్మం అవుతుంది. మన ఇంటికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన ఇంట్లో వాళ్ళను విమర్శించి మన ఇంట్లో వాళ్ళను విడగొట్టేసేసి బాధ పెడితే మనం ఊరుకోకూడదు. మేమంతా ఒకటి అని వాళ్ళకు సమాధానం చెప్పాలి. ఈ విధంగా ధర్మం ఒకటే కాకుండా అధర్మము కూడా మనకు తెలిసింది. తెలియాలి. ఏమి తెలియాలి అంటే ధర్మము తెలియాలి, అధర్మం కూడా తెలియాలి. జ్ఞాతవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, ద్రష్టవ్య అని శాస్త్రం చెబుతోంది. ఆత్మను చూడు, వ్యవహారాన్ని చూడు. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. ఆత్మను గురించి నువ్వు అనుభవించు. నువ్వు ఎలా ఆత్మ అంటేనే నాకు తెలియదు, విను, ఆలోచించు, చూడాలనుకో. ఈ మూడు. విను అంటే శ్రవణం, శ్రోతవ్య వినబడాలి, మనందరం వినాలి. అదేవిధంగా మంతవ్య, మనకు బుద్ధి ఉంది కదా, మనస్సు ఉంది కదా, మనుష్యులం కదా, ఆలోచించాలి. నిధిధ్యాసితవ్య, నిధిధ్యాస, నిధ్యానం. ధ్యానం అంటే ధ్యానం చేయడం, కళ్ళు మూసుకోవడం, ధ్యానం చేయడం. నిధ్యానం అంటే చూడడం. నిధ్యానానికి కావలసిన ఇచ్ఛ, కోరిక, అది నిధిధ్యాస.
చూడడానికి కావలసినటువంటి ఇచ్ఛను కలిగి ఉండడాన్ని నిధిధ్యాస అంటారు. చూడాలని అనుకో, ఏది విన్నావో నీకు అనుభవంలో లేదు, ఆలోచించు. ఇది అసత్యమని అనుకోకు, విన్నది ప్రతిదీ అసత్యం అనుకోకు, విన్నది సత్యం అనుకో. ఆ సత్యాన్ని దర్శించాలనుకో, నిధిధ్యాస చెయ్యు. అంటే చూడాలని అనుకో, అప్పుడేమో జరుగుతుంది, నీకు చూడడం సంభవిస్తుంది. నీవు విన్నదే, ఆలోచించినదే, చూడాలనుకున్నదే అప్పుడు చూస్తావు. ఇది ఆత్మకొకటే కాదు, అన్నిటికి కూడా అంతే. ఏ వస్తువు అయినా సరే, స్వర్గం అనేది ఉంది, విన్నాం, ఆలోచించుకో, ఏది స్వర్గం ఏది స్వర్గం అని ఆలోచించుకో. చెప్తారు, ఎన్న దుఃఖేన సంభిన్నం. దుఃఖముతో ఏ ప్రదేశమైతే వేరు కాకుండా ఉంటుందో, ఎవరికీ దుఃఖం ఉండదో అది స్వర్గం అని చెప్పారు. అలా స్వర్గమును దుఃఖము లేని చోటు అని అనుకో. విన్నావు కదా, శ్రోతవ్యం ఖలు మంతవ్యం ఆలోచనం కరోతు, ఆలోచనం కృతవాన్ ఖలు నిధిధ్యాసనం కరోతు, స్వర్గదర్శనం కర్తుం ప్రయత్నం కరోతు, పశ్యతు స్వర్గం. ఇలా ఒక వరుస. విన్నదాన్ని చూడాలనుకోవాలి, విన్నదాన్ని ఆలోచించాలి, ఆలోచించిన దాన్ని అనుభవంలోకి రావాలనుకోవాలి, అనుభవించాలి. ఇది తప్ప ఎవ్వరికీ మార్గం లేదు. కాబట్టి మేము వేదములను నమ్మము, శాస్త్రము నమ్మము, ఎవరు చెప్పినా నమ్మము అంటారు. కానీ వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, గమనించాలి. వేదము అంటే ఋషులు చెప్పిన మాటలు మాత్రమే వేదములు కావు. తల్లి చెప్పిన మాట కూడా వేదమే, నాన్న చెప్పిన మాట కూడా వేదమే. ఏ మాట అయినా వేదమే. ఏది ప్రమాణంగా నీవు స్వీకరిస్తావో అది ముందు దాన్ని గౌరవించు. ముందు పెద్దలు చెప్పినటువంటి మాటను గౌరవించాలనేటువంటి ఆలోచన లేకపోతే నువ్వు మాట్లాడడం కూడా మాట్లాడలేవు. ఎవరైనా మాకు వేదములు ప్రమాణములు కావంటే, మీకు ఏ ప్రమాణము లేకుండా అసలు మీరు మాట్లాడడం అనేది కూడా అప్రమాణమే, మీరు అన్నమాట కూడా అప్రమాణమే అని చెప్పాలి. ఎవరో ఒక పెద్దలు చెప్పినటువంటి మాట వినకుండా నీకు మాట్లాడడం అనేది ఎలా వచ్చింది బాబు? కాబట్టి ఇది కూడా నీకు ప్రమాణమే. కనుక అప్రమాణమని ప్రతి వాళ్ళని నిందించవద్దు, ప్రమాణమని అందరినీ గౌరవించు. అది అలవాటు చేసుకోవాలి. మనం మానవులం కదా. నా మాటను అందరూ పరిపాలించాలి అని నీవు ఎలా అనుకుంటున్నావో, నీ మాటను పరిపాలించాలి అని అనుకుంటే నీవు మా మాటల్ని కూడా ప్రమాణంగా అంగీకరించు. వేదాన్ని ప్రమాణంగా భావించు, శాస్త్రాన్ని ప్రమాణంగా భావించు. అందరూ పూర్వులు చెప్పినవన్నీ వైజ్ఞానిక రహస్యములు. ప్రమాణభూతములైన వేదములు చెప్పిన మాటల్ని మేము వింటాం. కాబట్టి వేదోఖిలో ధర్మమూలం. ధర్మం అనే దాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఇప్పుడు వచ్చాం. మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. జానాతు కరోతు. దేనికైనా జ్ఞానం ముఖ్యం, మూలం. జానాతి ఇచ్చతి యతతే కరోతి. ఎప్పుడు మనం ఆచరిస్తాం? ఇవన్నీ ఎంత ప్రమాణములు. ఇవాళ నేను మాటలు మాట్లాడినట్టుగానే ఉంది, కానీ ఈ ప్రతి మాట ప్రమాణం కాదా? మీరు కూడా మాట్లాడిన మాట అలాగే ఉంది, కానీ మీ మాట ప్రతిదీ ప్రమాణం కాదా? మీరు మొదటి ప్రామాణికుల? మీ దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా అందరినీ ఒక దారిలో పెట్టాలని మీరు అనుకుంటున్నారా? తప్పు. మీరు పెట్టాలి, మీ మాటను ప్రవర్తింపచేయాలి అనే భావం మీకు కలగడానికి ఎవరో మీకు పూర్వులు కారణం, నువ్వు కారణం కాదు. కాబట్టి నీవు అహంకరించవద్దు. మేము అహంకారము చెయ్యం, ఎప్పుడు అహంకరించం. మేము నిరహంకారం అందుకోసం ఆవశ్యకం. అహంకారం లేకుండా ఉండడం అనేది ఒక ప్రవర్తన. ఎదుటి వాళ్ళని దూషించకుండా ఉండడం అనేది ఒక ప్రవర్తన. అతః ప్రమాణం వేద, శాస్త్రం, పురాణం, ఇతిహాస సర్వమపి ప్రమాణం. జరిగిన కథ జరిగినది ప్రమాణమని మేము అంగీకరిస్తాం, అది ప్రమాణం అంటాం. నీవు చూచిన చోట జరగకపోవచ్చు, మేము చూసిన చోట జరిగింది. కాబట్టి మాకు ఎలా ప్రమాణమో అలా అన్ని సత్యాలను గౌరవించడం అనే తత్వము, భారతీయ తత్వము, అది మన సనాతన ధర్మము యొక్క సత్యం. ఈ విధంగా
ఒక ప్రమాణమును అంగీకరించడము, ప్రమాణము ద్వారా ఆ ప్రమాణము 4 రకాలుగా ఉంటుందని వేదము అనేది శబ్ద ప్రమాణం అని మనం అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు అదేవిధంగా మాతృవచనం ప్రమాణం, పితృవచనం ప్రమాణం, మాతృక్రియా ప్రమాణం, పితృక్రియా ప్రమాణం, ఇది మనకు రావాలి. తండ్రి ఏమి చేస్తే అది మనం చెయ్యాలి, తల్లి ఏమి చేస్తే అది చెయ్యాలి. ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఏమీ తప్పులేదు. ఎందుకంటే మనం మర్చిపోతాము, తల్లే కదా నాన్నే కదా అని వాళ్ళ పనులను గౌరవించము, వాళ్ళ యొక్క మాటల్ని గౌరవించము. ఎందుకంటే మనకు ఎక్కువ జ్ఞానం ఉంది అనేది ఒక ఆవేశము చేత నేనే జ్ఞానిని, మిగతా వాళ్ళు జ్ఞానులు కారు అనే ఒక ఆలోచన వస్తుంది. మాటలు మాట్లాడగలిగిన పిల్లవాడు అలా ఎక్కువగా మాట్లాడి అందరూ మాట్లాడుతుంటే వాళ్ళందరినీ కూడా ఆపేసేసి అని అంటాడు. నేను అనుభవించిన దాన్ని నేను చెప్తున్నాను, నా మాట ప్రమాణమని ఆ పిల్లవాడు చెప్తాడు అన్నమాట. అయితే మనమంతా కొద్దిసేపు ఆపి మన మాటలన్నీ ఆపి వాడి మాట వింటాం, కానీ అది మనకు ఆనందానికి కారణం అంతే తప్ప పూర్తి ప్రమాణము కాదు. బాలుని వాక్యము ఆనందానికి కారణమవుతుంది కానీ అది తత్వానికి కారణం కాదు. కాబట్టి తత్వము తెలియజేసేటువంటి మాటలు మనకు ప్రమాణం. కాబట్టి జ్ఞానం, ధర్మం, ఈ 2 కలిగిన వాళ్లను మనుష్యులుగా పెద్దలు చెప్పారు. జ్ఞానేన హీనః పశుభిః సమానః, ధర్మేణ హీనః పశుభిః సమానః. ధర్మము తెలియనివాడు, జ్ఞానము లేనివాడు ఇద్దరు పశువులతో సమానులు. కాబట్టి మనము అపాశవికతను సాధించాలి. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్ర ఇషమూర్జం దహానా ధేనుర్వాగ్ ఉపసుష్టుత ఏతు. ఆ వాక్కు మనకు రావాలి. గురువుల యొక్క మాట వినాలి, పెద్దల యొక్క మాట వినాలి. ఏం వినాలి? ఆచరణం చేయాలి. పెద్దలు, గురువులు చెప్పిన మాటలు ఏమిటి అంటే తపస్సు, యజ్ఞము, దానము అనే 3 అంశాలు చెప్పారు. కాబట్టి ఆచరించేటువంటివి ఈ 3టిని ఆచరించాలి. ప్రతిరోజు కొద్దిసేపు కూర్చోవాలి, ధ్యానం చేయాలి, తపస్సు. పెద్దలు చెప్పిన మాటలను వినాలి, తపస్సు. తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా చెయ్యాలి, అది యజ్ఞం. కాబట్టి యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు అనే వాటిని ధర్మంగా మనం ఆలోచిద్దాము. వీటిని తెలుసుకోవడాన్ని జ్ఞానంగా మనం ఆలోచిద్దాం. పునర్మిలామః. నమస్కారः. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.